హలో అండి, వెల్కమ్ టు వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఎగ్ కర్రీ. ఈజీగా టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, టమాటో 1, ఉల్లిపాయ 1, 3 పచ్చిమిరపకాయలు, 4 స్పూన్ల ఆయిల్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1.5 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూను, ఫ్రెష్ క్రీమ్ 2 స్పూన్లు. ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూద్దాం. ముందుగా 2 ఎగ్స్ని ఒక్కొక్కటి సమానంగా 2 భాగాల్లాగా కట్ చేసేసుకొని మధ్యలోకి ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇందులోనే టమాటో పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కట్ చేసిన టమాటాని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ చక్కగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా పేస్ట్ అంతా చక్కగా పట్టి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేలాగా చక్కగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని చక్కగా ఈ పేస్ట్కి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు కలిపిన తర్వాత చక్కగా ఇవన్నీ ఫ్రై అవుతున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ చక్కగా మరగాలండి. మరిగి బాగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కోడిగుడ్లను ఇందులోకి పెడుతున్నాను. ముందు అయితే వెనక్కి తిప్పి రివర్స్లో పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఇటువైపు కూడా ఉడికించుకోవాలి. ఇలా 2 వైపులా చక్కగా ఎగ్ ఒక 4-5 నిమిషాలు ఉడికితే మన టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. 2 వైపులా ఉడికిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. మీ దగ్గర కానీ ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదండి, కాచిన పాల మీద మీగడ, ఆ మీగడని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా స్పూన్తో మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని వేసుకోవచ్చండి. ఈ క్రీమ్ యాడ్ చేయడం వలన కర్రీకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వచ్చింది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.